వెల్కమ్ టు ఇమిగ్రేషన్ టాక్ షో. నేను విజయ్. యుఎస్లో హైయర్ ఎడ్యుకేషన్ అభ్యసించాలని టార్గెట్ పెట్టుకున్న వేలాది మంది ఇండియన్ స్టూడెంట్స్ని, అలాగే ప్రస్తుతం యుఎస్లో F1 J1 వీసాస్ పై చదువుకుంటున్న వారికి ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చాం. సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి రాబోతున్న న్యూ రూల్స్ వల్ల వీసా ప్రాసెస్, స్టూడెంట్ స్టేటస్, ట్రావెల్, ఎంప్లాయ్మెంట్, సోషల్ మీడియా వెరిఫికేషన్, యూనివర్సిటీ కంప్లైంట్స్ లాంటి చాలా ముఖ్యమైన ఏరియాస్ పై ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అసలు ఈ న్యూ రూల్స్ అంటే ఏంటి, ఎవరికి అప్లై అవుతాయి, ఆల్రెడీ యుఎస్లో ఉన్న స్టూడెంట్స్ ఏం చేయాలి, న్యూ స్టూడెంట్స్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఈ ఇంపార్టెంట్ చేంజెస్ని డీటెయిల్గా అర్థం చేసుకోవడానికి, స్టూడెంట్ అండ్ పేరెంట్స్కి క్లియర్గా గైడెన్స్ ఇవ్వడానికి ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ సాయి మిత్రారెడ్డి గారు. ఆయనతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి రాబోతున్న F1 J1 న్యూ రూల్స్ గురించి కాస్త డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? షూర్ అండి. ఈ న్యూ రూల్ యాక్చువల్లీ F1 స్టూడెంట్స్ కి అండ్ J1 స్టూడెంట్స్ కి ఒక చాలా పెద్ద చేంజ్ తీసుకొస్తుంది. మెయిన్లీ తెలియాల్సింది ఏంటంటే మనం F1 స్టూడెంట్స్ మీద చాలా వరకు ఫోకస్ చేద్దాం. బికాస్ మన ఆడియన్స్ లో చాలా మంది ఇలా మాస్టర్స్ కోసం, హైయర్ ఎడ్యుకేషన్ కోసం F1 స్టూడెంట్ వీసా మీద వస్తున్నారు యుఎస్ కి. సో వాళ్ళకి బిగ్గెస్ట్ చేంజ్ ఏంటంటే సెప్టెంబర్ 15 తర్వాత వచ్చే స్టూడెంట్స్ కి డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అనేది పోతుంది. సో యుఎస్ లో ఎంటర్ అయినప్పుడు ఒక డాక్యుమెంట్ ఇస్తారు, I-94 అనేది. ఆ I-94 అనేది మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఈ కంట్రీలో ఉండే అంత వరకు. వీసా కంటే వేరే ఏ డాక్యుమెంట్ కంటే I-94 ఈజ్ ఆర్గ్యుబ్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్. అది మన లీగల్ స్టేటస్ ని డిఫైన్ చేస్తుంది. మీరు ఎన్ని రోజులు యుఎస్ లో ఉండొచ్చు, ఎప్పటి వరకు ఇక్కడ ఉండి ఎప్పటి లోపల తిరిగి వెళ్ళిపోవాలి అనేది ఆ I-94 డాక్యుమెంట్ లో ఒక డేట్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూరిస్ట్ వీసా మీద వస్తే I-94 లో మీరు 6 మంత్స్ యుఎస్ లో ఉండొచ్చు, దాని తర్వాత వెళ్ళిపోవాలి అని క్లియర్ గా చెప్పుంటుంది. స్టూడెంట్స్ కి ఇంతవరకు ఏముండేదంటే I-94 మీద డ్యూరేషన్ ఆఫ్ యువర్ స్టేటస్ అంటే మీరు యుఎస్ లో ఎన్ని రోజులన్నా ఉండొచ్చు, మీ స్టేటస్ మెయింటైన్ చేసే అంతవరకు. మీరు ఇద్దరు చదివేటప్పుడు లేకపోతే మీరు ఏదైనా జాబ్ చేస్తుండేటప్పుడు ఓపీటీ, స్టెమ్ ఓపీటీ అనేది కామన్ గా స్టూడెంట్స్ కి వర్క్ ఆథరైజేషన్. సో మీరు మీ స్టేటస్ మెయింటైన్ చేసేంత వరకు మీరు యుఎస్ లో కంటిన్యూస్ గా ఉండొచ్చు అంటారు. ఇప్పుడు సెప్టెంబర్ 15 తర్వాత ఈ కొత్త రూల్ ఏం చేస్తుందంటే ఆ డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ ని తీసేసి ఒక ఫిక్స్డ్ టైం పీరియడ్ అంటే 4 years టైం లిమిట్ పెడుతున్నారు. సో సెప్టెంబర్ 15 తర్వాత వచ్చే స్టూడెంట్స్ కి 4 years వరకే లిమిట్ ఇస్తారు. సో మీరు ఒక 5 year పిహెచ్డి ప్రోగ్రామ్ ఎన్రోల్ అయినా కూడా మీకు 4 years లిమిట్ ఇస్తారు. ఆ 4 years తర్వాత మీరు ఫార్మల్ గా ఇక్కడ యుఎస్ గవర్నమెంట్ ని ఒక ఎక్స్టెన్షన్ రిక్వెస్ట్ చేసి అది అప్రూవ్ అయ్యాక దెన్ మీరు యుఎస్ లో కంటిన్యూ చేయొచ్చు. లేకపోతే మీరు పొటెన్షియలీ మీ హోమ్ కంట్రీకి తిరిగి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో అది బిగ్ బిగ్ చేంజ్, మేజర్ చేంజ్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్ వచ్చిన తర్వాత వాళ్ళ కాలేజ్ అయిపోయిన తర్వాత or వాళ్ళ వర్క్ ఆథరైజేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకు ఒక గ్రేస్ పీరియడ్ అనేది ఉంటుంది. 60 days గ్రేస్ పీరియడ్. ఈ 60 days లో మీరు వేరే ఏమైనా వీసా అప్లై చేయాలన్నా, మీరు వేరే స్టేటస్ కి మారాలన్నా ఆ టైం లిమిట్ ఉంటుంది. కానీ ఆ 60 day గ్రేస్ పీరియడ్ అనేది ఇప్పుడు 30 days కి షార్టెన్ చేసేస్తున్నారు. సో లెస్ టైం నెక్స్ట్ స్టెప్స్ ప్లాన్ చేయడం, వేరే ఏమైనా వీసా కేటగిరీకి మారడం చాలా తక్కువ టైం ఉంటుంది. 30 days అంటే జస్ట్ 1 month టైం కదా. సో అది ఇంకొక మేజర్ చేంజ్. వన్ మోర్ మేజర్ చేంజ్ అంటే ఏంటంటే స్టూడెంట్స్ చాలా మంది ఒక యూనివర్సిటీతో అడ్మిషన్ తీసుకొని ఒక I-20 అనే డాక్యుమెంట్ ఆ యూనివర్సిటీ ఇస్తారు. ఆ డాక్యుమెంట్ తో యుఎస్ కి ఎంటర్ అయ్యి ఇలా చెప్తారు యుఎస్ గవర్నమెంట్ కి, ఇలాగ నేను ఈ పలానా యూనివర్సిటీలో చదవాలని వస్తున్నా అని. సో ఆ యూనివర్సిటీలో చదవాలని వచ్చిన వాళ్ళు ఇంతవరకు ఏం జైన్ అవుతుందంటే ఆ యూనివర్సిటీ నచ్చకపోతే మేబీ వాళ్ళకి వేరే స్టేట్ లో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, ఆ స్టేట్ కి మూవ్ అయ్యి వేరే యూనివర్సిటీస్ కి ట్రాన్స్ఫర్ అవ్వడం, అదంతా ఇట్ వాజ్ అలౌడ్. బట్ ఇప్పుడు ఈ కొత్త రూల్ ఏమంటుందంటే మీరు ఏ యూనివర్సిటీకి అడ్మిషన్ తీసుకొని ఏ యూనివర్సిటీకి ఒరిజినల్లీ యుఎస్ కి వస్తారో చదవడానికి, మీరు ఆ యూనివర్సిటీలోనే కంటిన్యూ చేయాలి. మాస్టర్స్ కోసం వస్తే మీరు మారాలంటే మళ్ళీ యుఎస్ గవర్నమెంట్ నుంచి స్పెషల్ పర్మిషన్ తీసుకొని మళ్ళీ మారాలి. సో ఇప్పుడు చాలా లిమిటేషన్స్ ఉన్నాయి, చాలా ఫార్మాలిటీస్ ఉన్నాయి. మీరు ప్రతిదానికి స్పెసిఫిక్ గా యుఎస్ గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేసి ఒక ఫార్మ్ ఫిల్ అవుట్ చేసి వాళ్ళు అప్రూవ్ చేస్తేనే మీరు ఈధర్ వేరే యూనివర్సిటీకి మారడం అన్నా లేకపోతే మీ లీగల్ స్టే అనేది ఎక్స్టెండ్ అవుతుంది. సో మెయిన్ గా ఇవి బిగ్ చేంజెస్ వస్తున్నాయి సెప్టెంబర్ 15 తర్వాత.
మేడం, అలాగే ఈ న్యూ రూల్స్ తీసుకురావడానికి యుఎస్ గవర్నమెంట్ చెప్తున్న మెయిన్ రీజన్ ఏంటి? మెయిన్ రీజన్ ఏంటంటే F1 స్టూడెంట్స్ అనేది ఒక అది F1 వీసా సింగిల్ ఇంటెంట్ వీసా. సో స్టూడెంట్స్ టెక్నిక్లీ ఏమంటున్నారు వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, నేను అక్కడ సోల్ పర్పస్ చదవడానికి వెళ్తున్నా, జస్ట్ టెంపరీ పర్పస్. సో నేను వెళ్ళి చదివి నా చదువు పూర్తయ్యాక నేను తిరిగి నా హోమ్ కంట్రీకి వచ్చేస్తా అంటున్నారు. కానీ యుఎస్ గవర్నమెంట్ ఏం నోటీస్ చేస్తుందంటే చాలా మంది F1 స్టూడెంట్ వీసా మీద వచ్చి వాళ్ళు తిరిగి ఎప్పటికీ వెళ్ళిపోలేదు. లేకపోతే వాళ్ళు 10-15 ఇయర్స్ అలానే F1 స్టేటస్ మెయింటైన్ చేస్తూ, లేకపోతే తర్వాత H1B లో వెళ్ళి H1B తర్వాత గ్రీన్ కార్డ్ అప్లై చేసి సో అక్కడే ఉండిపోతున్నారు అనేది. సో యుఎస్ గవర్నమెంట్ ఈ అడ్మినిస్ట్రేషన్ లో చాలా క్లియర్ గా మెసేజ్ ఇస్తుంది అందరికి, దట్ మీరు ఏ పర్పస్ కోసం చెప్తున్నారో యుఎస్ కి వస్తున్నారు అనేది, వెదర్ ఇట్స్ టూరిజం పర్పస్, ఎడ్యుకేషన్ పర్పస్, మీరు ఏ పర్పస్ కోసం చెప్తున్నారో ఆ రీజన్ కోసమే మీరు రావాలి. అండ్ ఆ రీజన్ అయిపోయాక మీరు తిరిగి వెళ్ళిపోవాలి. మీకు మళ్ళీ ఫ్యూచర్ లో ఏదన్నా జాబ్ వచ్చింది, లేకపోతే గ్రీన్ కార్డ్ అప్లై చేసే ఛాన్స్ వచ్చిందంటే అది మీ హోమ్ కంట్రీ నుంచి చేయండి. ఇక్కడే స్టూడెంట్ గా వచ్చి ఇక్కడే ఉండిపోవడం మేము ఇంకా యాక్సెప్ట్ చేయము అనేసి చాలా లౌడ్ అండ్ క్లియర్ గా చెప్తున్నారు. మేడం, అలాగే ఈ రూల్స్ ఎవరికి అప్లై అవుతాయి? న్యూ అప్లికెంట్స్గా, లేక ఆల్రెడీ యుఎస్లో ఉన్న ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ కూడా అనుకోవచ్చా? ఈ రూల్ మోస్ట్లీ రెట్రో యాక్టివ్లీ అంటే ఆల్రెడీ ఇక్కడ ఉండే వాళ్ళకి అప్లై అవ్వదు చాలా వరకు. ఇది టార్గెటెడ్ టువర్డ్స్ కొత్త ఇన్కమింగ్ ఫ్రెష్ గా నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్, రైట్? సో September 15 తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ కి, సో వాళ్ళకి న్యూ రూల్స్ అన్ని ఇంపాక్ట్ అవుతుంది. ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ కి, ఇక్కడ ఆల్రెడీ ఉండే వాళ్ళకి కొంతవరకు ఇంపాక్ట్ అవుతుంది. అది ఎలా అంటే, మీ వర్క్ ఆథరైజేషన్, మీ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ ఇవన్నీ September 15 తర్వాత అయిపోతుందంటే, దెన్ పొటెన్షియలీ మీరు వర్క్ ఆథరైజేషన్ అప్లై చేసేటప్పుడు, లేకపోతే మీరు బయట ట్రావెల్ చేయాలంటే September 15 తర్వాత కంట్రీ దాటి బయట ట్రావెల్ చేయాలంటే, దెన్ మీకు కొత్త I-94 ఇష్యూ అవ్వచ్చు. దాంట్లో ఒక 4 year లిమిట్ రావచ్చు. మేడం, అలాగే వీసా అప్లికేషన్ ప్రాసెస్లో వస్తున్న మెయిన్ చేంజెస్ ఏంటి? ఇప్పుడు వీసా అప్లికేషన్ ప్రాసెస్ సిమిలర్ గానే ఉంటుంది. అంటే మీరు ఒక కాలేజ్ నుంచి అడ్మిషన్ తీసుకోవాలి. మీకు ఆ కాలేజ్ ట్యూషన్ ఫీజ్ పే చేయడానికి మీకు ఇనఫ్ మనీ ఉందని మీ బ్యాంక్ స్టేట్మెంట్స్ అయినా, లోన్ డాక్యుమెంట్స్ అన్నా చూపియడం, అవన్నీ ఆ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి. అండ్ మీరు ఇంటెంట్ ఏంటి, ఎందుకు ఇది చదవాలనుకుంటున్నారు, మీరు మళ్ళీ తిరిగి వస్తాను చదువు అయిపోయిన తర్వాత, ఆ ఇంటెంట్ అనేది ఎక్స్ప్రెస్ చేయాలి ఆఫీసర్ కి. సో ఆ బేసిక్ రిక్వైర్మెంట్స్ అనేది సిమిలర్ గానే ఉంటుంది. కానీ ఏం మారుతుందంటే, మీరు చాలా కేర్ఫుల్ గా ఆలోచించాలి. ఓకే, నాకు ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది, సో నేను యుఎస్కి వెళ్ళి 2 years మాస్టర్స్ ప్రోగ్రామ్ ఈ యూనివర్సిటీలోనే చేస్తానా, లేకపోతే వేరే ఎక్కడన్నా మారాలనుకుంటున్నానా, అవన్నీ చాలా కేర్ఫుల్ గా ఆలోచించి మీరు ప్రొసీడ్ అవ్వాలి. బికాజ్ ఒక్కసారి మీరు ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక యూనివర్సిటీకి మారనవదు. అండ్ సోషల్ మీడియా కూడా ఇప్పుడు చాలా స్క్రూట్ని అప్లై చేస్తున్నారు. సో ఇప్పుడు వీసా అప్లై చేయాల్సిన అనుకున్న వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా అంతా చాలా త్వరగా వెట్ చేస్తారు, ఈ ఆఫీసర్స్, ఈ కాన్సులేట్ ఆఫీసర్స్. మేడం, అలాగే వీసా ఇంటర్వ్యూకి వెళ్ళే స్టూడెంట్స్ ఇప్పుడు స్పెషల్గా దేనిపై ఫోకస్ పెట్టాలంటారు? స్పెషల్ గా దేనిపైన ఫోకస్ పెట్టాలంటే, వన్, వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు, అసలు ఏంటి వాళ్ళ గోల్. వాళ్ళ గోల్ అక్కడే ఉండి ఏదైనా మంచి జాబ్ తెచ్చుకొని ఎవెన్చువల్లీ H1B వీసా పొంది అలానే ఉండిపోవాలనుకుంటున్నారా అనే ఆ రీజన్ చాలా కేర్ఫుల్ గా ఆలోచించి వెళ్ళాలి. బికాజ్ ఇప్పుడు 4 years లిమిట్ పెడితే ఆ 4 years టైం పీరియడ్ లో 2 years మీకు చదువుకే అయిపోతుంది. మళ్ళీ ఆ నెక్స్ట్ 2 years లో మీకు జాబ్ వచ్చి మీకు H1B స్పాన్సర్ చేసే ఎంప్లాయర్ దొరికి మీకు అక్కడ ఉండిపోయే పాత్వే బిల్డ్ చేయడం అనేది చాలా టఫ్. సో మీరు ఇప్పుడు రావాలనుకుంటే నిజంగా నా పర్పస్ ఏంటి, అసలు ఈ ప్రోగ్రామ్ వర్త్ ఇటా, ఇది చాలా మంచి యూనివర్సిటీయా, నాకు జాబ్ స్కోప్ చాలా ఇంక్రీజ్ చేస్తుందా, అవన్నీ ఆలోచించుకొని మీరు ప్రొసీడ్ అవ్వండి. మీరు సరే ఓకే, ఏదో మాస్టర్స్, అందరు మాస్టర్స్ చేస్తున్నారు, సో నెక్స్ట్ స్టెప్ ఇదే అనుకొని అది ఇంకా పాత్వే కాదు. మేడం, అలాగే డాక్యుమెంట్ విషయంలో స్టూడెంట్స్ దగ్గర తప్పనిసరిగా ఉండాల్సిన మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఏంటి? 2 things: financial documents and enough documents and proof to show ties to your home country. అంటే ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ప్రిటీ స్ట్రైట్ ఫార్వర్డ్. అంటే ఈ అడ్మిషన్ లో ఈ కాలేజ్ ఫీజు, ట్యూషన్, అది కాకుండా అక్కడ ఉండేటప్పుడు మీ లివింగ్ ఎక్స్పెన్సెస్, మీ అపార్ట్మెంట్ కి ఎంత అవుతుంది, మీకు అక్కడ ఫుడ్ ఖర్చులు, అక్కడ ఉండే బ్రతకడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది కాలేజ్ వాళ్ళే డిసైడ్ అయ్యి I-20 అనే డాక్యుమెంట్ లో ఒక అమౌంట్ ఇస్తారు. సో ఇది ఎడ్యుకేషనల్ అండ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ కి కలిపి, ఫర్ ఎగ్జాంపుల్ $50,000 అని ఆ
డాక్యుమెంట్ లో ఉండొచ్చు. సో మీకు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు $50,000 ఉంది అని చూపించేటట్టు మీరు డాక్యుమెంట్స్ పెట్టుకోవాలి. లోన్ పేపర్స్ అయినా లేకపోతే బ్యాంక్ స్టేట్మెంట్స్ అయినా, మీ పేరెంట్స్ మిమ్మల్ని స్పాన్సర్ చేస్తుంటే వాళ్ళ నుంచి ఒక లెటర్, మేమే మీ స్పాన్సర్, ఇదిగోండి మా బ్యాంక్ స్టేట్మెంట్స్, మాకు ఇంత అమౌంట్ ఉంది, మేము ఎవ్రీ మంత్ మా సన్ కి ట్రాన్స్ఫర్ చేస్తాము అని అలాంటి గట్టి స్ట్రాంగ్ డాక్యుమెంటేషన్ ఉండాలి. వీసా మీకు కొంచెమైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ వస్తుంది, మీరు అంత అఫోర్డ్ చేయలేరు అంటే మీకు వీసా డెఫినెట్లీ డినై అవుతుంది. సో అది ఫస్ట్ డాక్యుమెంటేషన్ లో స్ట్రాంగ్ ఉండాలి. సెకండ్, మీ టైస్ టు హోమ్ కంట్రీ, అంటే మీరు తిరిగి చదువు అయిపోయాక తిరిగి వచ్చేస్తారు అని చూపించడానికి, చెప్పడానికి. సో మాకు ఇక్కడ ఒక పర్మనెంట్ హోమ్ ఉంది, నేను ఇక్కడే పుట్టి పెరిగాను, సో ఈ ఇంటికే నేను తిరిగి వస్తాను, మా అమ్మ నాన్న ఈ హోమ్ ఓన్ చేస్తున్నారు, లేకపోతే మాకు ఒక ఫ్యామిలీ బిజినెస్ ఉంది, నా చదువు అయిపోయాక నేను ఈ ఫ్యామిలీ బిజినెస్ ని టేక్ ఓవర్ చేస్తాను, అలా అని చూపించేటట్టు మీ హోమ్ కంట్రీ ఇండియా అయితే నేను ఇండియాకి తిరిగి వచ్చేస్తా అని ప్రూఫ్ చూపించాలి, డాక్యుమెంట్స్ చూపించాలి. సో ఇవి మీరు ప్రిపేర్డ్ గా వెళ్తే వీసా సక్సెస్ఫుల్ అవుతుంది. అలాగే సోషల్ మీడియా అకౌంట్స్ వెరిఫికేషన్ గురించి స్టూడెంట్స్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటి? సోషల్ మీడియా ఇప్పుడు అన్ని వీసా కేటగిరీస్ కి చెక్ చేస్తున్నారు, స్టూడెంట్స్ కి కూడా ఎస్పెషలీ. సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు డిస్క్లోజ్ చేయాలి, రైట్? మీరు హైడ్ చేయనవద్దు. మీరు రీసెంట్ గా డిలీట్ చేసినా కూడా రీసెంట్లీ డిలీటెడ్ ఆర్ డియాక్టివేటెడ్ ప్రొఫైల్స్ కూడా మీరు చెప్పాలి. సో పాస్ట్ లో ఏదైనా 5 years బ్యాక్ మీరు ఓపెన్ చేసింది 5 years గా మీరు యూజ్ చేయట్లేదు, బట్ అది కూడా మీరు డిస్క్లోజ్ చేయాలి. అది మీరు డిస్క్లోజ్ చేయకపోతే అది వాళ్ళకి తెలిస్తే ఆటోమేటిక్ డినయల్. సో ఇట్స్ నాట్ వర్త్ ఇట్, రైట్? సో మీకు ఏమేమి సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఉందో అన్ని మీరు, ఈవెన్ ఇఫ్ ఇట్స్ నాట్ యాక్టివ్, ఈవెన్ మీరు పోస్ట్ చేయట్లేదు, ఏం యూస్ చేయట్లేదు, అది కూడా డిస్క్లోజ్ చేయండి. ఫేస్బుక్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, యూట్యూబ్ లో ఏదైనా పోస్ట్ చేస్తున్నారంటే అన్ని డిస్క్లోజ్ చేస్తే వాళ్ళు అన్ని వెరిఫై చేసి వాళ్ళు మెయిన్ గా చూసేది ఏంటంటే మీరు ఏమన్నా యాంటీ అమెరికన్ సెంటిమెంట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారా, మీరు ఏదైనా టెర్రరిజం కి లింక్ ఉందా, మీరు యాక్టివ్ గా పొలిటికల్లీ యాక్టివ్ ఉన్నారా, ఏదైనా పొలిటికల్ గ్రూప్స్ లో చాలా యాక్టివ్ గా ఉన్నారా, అలాంటిది. మీరు యుఎస్ కి వచ్చి ఏదన్నా ట్రబుల్ కాజ్ చేస్తారా, మీరు సేఫా లేకపోతే ఒక థ్రెట్ ఈ కంట్రీకి, అలాంటివి చూస్తారు. మీరు నార్మల్ రెగ్యులర్ యాక్టివిటీకి మీరు డాన్స్ వీడియోస్ లేకపోతే ఏదన్నా సింగింగ్ వీడియోస్ అలా పోస్ట్ చేస్తే వాళ్ళు ఏం పట్టించుకోరు. సో మెయిన్ థింగ్స్ వాళ్ళు అసలు మిమ్మల్ని అడ్మిట్ చేస్తే మా కంట్రీకి ఏదైనా ప్రాబ్లం వస్తుందా అనే దానికోసం చూస్తున్నారు. ఇంకొకటి వచ్చేసి మీకు ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంది, అందువల్ల నేను ఇప్పుడు ఒక ఎంబీఏ చేస్తున్నా, పిహెచ్డి చేస్తున్నా అంటే మీరు చెప్పిన వర్క్ ఎక్స్పీరియన్స్ నిజంగానే మీకు ఉందా లేదా అని కూడా వెరిఫై చేస్తారు. సో మీ లింక్డ్ఇన్ లో మీరు 2 years ఈ కంపెనీలో పనిచేసా అంటే అది చూస్తారు లింక్డ్ఇన్ లో ఉందా లేదా అనేది. సో అలా కూడా వెరిఫై చేస్తున్నారు, మీరు నిజం చెప్తున్నారా అండ్ మిమ్మల్ని అడ్మిట్ చేస్తే మా కంట్రీకి ఏమైనా ప్రాబ్లం వస్తుందా అనేది. ఈ రెండు చూస్తున్నారు. ఓకే, అలాగే యుఎస్ లో ఉన్న స్టూడెంట్స్ తమ F1 లేదా J1 స్టేటస్ మెయింటైన్ చేసుకోవడానికి ఫాలో అవ్వాల్సిన ఇంపార్టెంట్ రూల్స్ ఏంటి మేడం? సో F1 స్టూడెంట్స్ మీరైతే డిఎస్ఓ తో కాంటాక్ట్ లో ఉండండి. డిఎస్ఓ అంటే డెసిగ్నేటెడ్ స్కూల్ అఫీషియల్. ఎవ్రీ యూనివర్సిటీకి ఒకరు ఉంటారు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి, మన F1 స్టూడెంట్స్ కి హెల్ప్ చేయడానికి, అసిస్ట్ చేయడానికి ఒక ఆఫీస్ ఉంటుంది, ఒక మనిషి ఉంటారు, ఒక టీం ఉంటుంది. సో వాళ్ళతో మీరు రెగ్యులర్ గా మెయింటైన్ చేయండి కాంటాక్ట్. వాళ్ళకి ఏదైనా క్వశ్చన్స్ వస్తే వాళ్ళ దగ్గర అడగండి. మీకు వాళ్ళ నుంచి కరెక్ట్ ఆన్సర్స్ రావట్లేదంటే ఒక ఇమిగ్రేషన్ అటార్నీ దగ్గర అడగండి. మీరు స్టేటస్ మెయింటైన్ చేయాలంటే సింపుల్ గా మీరు ఇద్దరు ఒక ఫుల్ టైమ్ కోర్స్ లో ఎన్రోల్ అయి ఉండాలి, అంటే మీరు చదివేటప్పుడు క్లాసెస్ తీసుకో ఉండాలి. సో మీరు చదువుతూ ఉండాలి, లేకపోతే చదువు అయ్యాక మీరు టైమ్లీ, అంటే లేట్ గా కాదు బట్ టైమ్లీ మీరు ఈ ఓపీటీ అయినా, స్టెమ్ ఓపీటీ అయినా, ఈ ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్, వర్క్ పర్మిట్, అది మీరు టైం కి అప్లై చేసి దానికి తగినట్టు మీరు జాబ్ చేయాలి. సో మీరు ఏ జాబ్ అయితే ఆ జాబ్ చేయలేరు, మీ చదువుకి సంబంధించిన జాబ్ చేయాలి, అది మీ యూనివర్సిటీ అప్రూవ్ చేయాలి. వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత I-20 డాక్యుమెంట్ లో రాస్తారు, ఓకే ఈ ఎంప్లాయర్ మేము అప్రూవ్ చేసాము, ఈ ఎంప్లాయర్ కే ఈ స్టూడెంట్ పనిచేస్తారని. సో అప్రూవల్ తీసుకొని మళ్ళీ వర్క్ చేయండి. సో ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క రిక్వైర్మెంట్స్ ఉంటాయి. మీరు చదివేటప్పుడు మీరు ఒక సెమిస్టర్ కి ఒక క్లాస్ తీసుకుంటే సరిపోదు, 2-3 క్లాసెస్ తీసుకోవాలి. సో ఆ రిక్వైర్మెంట్ ఏంటో తెలుసుకోండి, అది మెయింటైన్ చేయండి. దాని తర్వాత ఓపీటీ, వర్క్ ఆథరైజేషన్ వచ్చిన తర్వాత అది 1 year కు ఉంటుంది. ఆ 1 year లో మీరు ఎలాంటి జాబ్ చేయొచ్చు, మీది పెయిడ్ జాబ్ ఉండాలా, అన్పెయిడ్ వాలంటీర్ వర్క్ కూడా ఓకేనా, ఇవన్నీ రిక్వైర్మెంట్స్ మీరు తెలుసుకొని అవన్నీ ఫాలో అయితే మీరు మీ స్టేటస్ మెయింటైన్ చేయగలుగుతారు. అంత సింపుల్ ఆనెస్ట్లీ. మేడం, అలాగే ఫుల్ టైమ్ ఎన్రోల్మెంట్ మెయింటైన్ చేయకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి? ఫుల్ టైమ్ ఎన్రోల్మెంట్ మెయింటైన్ చేయకపోతే మీ
స్టేటస్ కి చాలా పెద్ద ఇష్యూ రావచ్చు. సో మీ లీగల్ స్టేటస్ యుఎస్సిఐఎస్ ఒక టర్మ్ ఇస్తారు, సెవిస్ అని. సో మీ సెవిస్ అనేది మీ స్టూడెంట్ పోర్టల్ లాగా. దాన్ని మీరు అట్ ఆల్ టైమ్స్ యాక్టివ్ గా మెయింటైన్ చేయాలి. అది మీరు ప్రాపర్ గా చదవకపోయినా, ఫుల్ టైమ్ కోర్స్ లోడ్ చేయకపోయినా, లేకపోతే మీరు ప్రాపర్ జాబ్ చేయకపోయినా ఆ సెవిస్ డియాక్టివేట్ అవుతుంది. సెవిస్ డియాక్టివేట్ అయితే దట్ మీన్స్ మీకు ఇంకా లీగల్ స్టేటస్ లేదు, మీరు కంట్రీ దాటి బయట వెళ్ళిపోవాలని. సో ఇట్స్ అ ప్రిటీ బిగ్ కాన్సిక్వెన్స్. మీరు కానీ ప్రాపర్ గా ఎన్ని కోర్సెస్ తీసుకోవాలో అన్ని కోర్సెస్ తీసుకోకుండా అండర్ ఎన్రోల్మెంట్ చేస్తే. మేడం, అలాగే సేవియర్స్ రికార్డ్స్ ని ప్రాపర్లీ మెయింటైన్ చేయడంలో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఐ థింక్ మెయిన్ థింగ్ వచ్చేసి మీరు డిఎస్ఓతో ఇన్ టచ్ ఉండండి, మీ డెసిగ్నేటెడ్ స్కూల్ అఫీషియల్ తో. వాళ్ళు చెప్తారు ఏమేం రిక్వైర్మెంట్స్ అని. మీరు ఒక క్లాస్ ఫెయిల్ అయినా, లేకపోతే ఫర్ సమ్ రీజన్ మీరు ఈ సెమిస్టర్ కాకుండా నెక్స్ట్ సెమిస్టర్ తీసుకోవాలనుకుంటున్నారేమో, మేబీ మీకు అంత ట్యూషన్ ఫీజ్ మీరు అఫోర్డ్ చేయలేరు, ఆర్ ఈవెన్ మేబీ మీరు ఆమ్, మీకు ఫోకస్ లేదు, మేబీ మీ పర్సనల్ లైఫ్ లో ఏదో జరుగుతుంది, సో మీరు 3-4 క్లాసెస్ మెయింటైన్ చేయడం మీకు కష్టం అవుతుంది. సో 2 క్లాసెసే తీసుకుంటా, నెక్స్ట్ సెమిస్టర్ నేను ఇంకా 5 క్లాసెస్ తీసుకుంటా అనేది అది మీ డెసిషన్ కాదు. నార్మల్లీ మీరు అలా చెయ్యొచ్చు, బట్ ఇక్కడ యుఎస్ లో చాలా రూల్స్ ఉన్నాయి. మీ వీసా స్టేటస్ ఇవన్నీ యాక్టివ్ లో ఉండాలి, సెవిస్ యాక్టివ్ లో ఉండాలంటే మీరు ఏ డిసిషన్ తీసుకునే ముందరైనా మీరు డిఎస్ఓతో కన్సల్ట్ అయ్యి మీ యూనివర్సిటీ అప్రూవ్ చేశాక మీరు ఒక కోర్స్ డ్రాప్ చేయడం అన్నా, నెక్స్ట్ సెమిస్టర్ కి పోస్ట్పోన్ చేయడం అన్నా, లేకపోతే ఎక్స్ట్రా కోర్సెస్ తీసుకోవడం అన్నా, అలాంటి డిసిషన్స్ ఓన్లీ ఆఫ్టర్ అప్రూవల్ తీసుకోవచ్చు. ఓకే, అలాగే ఆన్ క్యాంపస్ జాబ్స్ కి సంబంధించి ఏమైనా న్యూ రూల్స్ లేదా చేంజెస్ ఉన్నాయా? చేంజెస్ ఏం లేవు, బట్ ఐ విల్ సే దట్ ఆన్ క్యాంపస్ ఎంప్లాయ్మెంట్ అనేది మేక్ షూర్ ఇట్స్ లీగల్, మేక్ షూర్ ఇట్స్ అప్రూవ్డ్. ఇలా క్లాసెస్ గురించి ఏమన్నానో అదే సేమ్ థింగ్ అబౌట్ ఎంప్లాయ్మెంట్ జనరలీ, రైట్? సో మీరు ఆన్ క్యాంపస్ ఏదన్నా జాబ్ చేయాలంటే ఫస్ట్ మీరు యూనివర్సిటీని అడగాలి, వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి, వాళ్ళు సిపిటి అనే వర్క్ ఆథరైజేషన్ ఇవ్వాలి. ఆ వర్క్ ఆథరైజేషన్ అప్రూవ్ అయ్యాక మీరు స్టార్ట్ చేయొచ్చు. ఎవరో అడిగారు మీరు, మిమ్మల్ని రేపు స్టార్ట్ చేయొచ్చా, అవైలబుల్ ఉన్నారా అంటే మీరు వెళ్ళి జాయిన్ అవ్వకండి. ప్రతి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఫాలో అవుతూ ఉంటే మీ స్టేటస్ సేఫ్ గా ఉంటుంది, మీ సర్వీస్ కూడా సేఫ్ గా ఉంటుంది. మేడం, అలాగే సిబిటి అండ్ ఓపీటీకి అప్లై చేసే స్టూడెంట్స్ గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటి? సో సిపిటి అనేది మీరు చదివేటప్పుడు మీరు జాబ్ చేసేది. ఓపీటీ అనేది మీరు చదువు అయిపోయిన తర్వాత పోస్ట్ కంప్లీషన్ అంటారు. మీ స్టడీస్ అయిపోయిన తర్వాత మీకు వర్క్ ఆథరైజేషన్ వచ్చేది. సో సిపిటి అనేది కొన్ని సిచ్యువేషన్స్ లో కొంచెం బ్రాడ్ ఉండొచ్చు. అంటే మీరు ఆన్ క్యాంపస్ ఏదన్నా ఒక క్యాంటీన్ లను, అక్కడ ఇక్కడ లైబ్రరీలోనో ఏదన్నా అలా పని చేయొచ్చు. బట్ ఓపీటీ అనేది మీ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత కాబట్టి మీ ఎడ్యుకేషన్ కి స్ట్రిక్ట్లీ రిలేటెడ్ ఉండాలి. సో మీరు ఏ జాబ్ అయితే ఆ జాబ్ కాదు, మీరు చేసే జాబ్ మీ చదువుకి ఎలా సంబంధించింది, ఎలా రిలేటెడ్ ఉందనేది బీ ప్రిపేర్డ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. మీ డిఎస్ఓ కైనా లేకపోతే యుఎస్సిఐఎస్ ఒక రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్ ఇష్యూ చేసినా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. సో ఈ వర్క్ ఆథరైజేషన్ అనేది మళ్ళీ ఓపీటీ తర్వాత స్టెమ్ ఓపీటీ కూడా ఉంది. దానికి ఇంకొక డిఫరెంట్ సెట్ ఆఫ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, రైట్? సో ఈ 3 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ వర్క్ ఆథరైజేషన్ కి ఏమేం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, మీరు చేసే జాబ్ ఆ రిక్వైర్మెంట్స్ మీట్ అవుతున్నాయా అనేది తెలుసుకోవడం అండ్ అది ఫాలో అవడం మీ బాధ్యత. మీరు అది ఫాలో అవ్వకపోతే ఫ్యూచర్ లో ఏదన్నా రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్, ఏదన్నా డినయల్ అలా వస్తే మీరు ఫింగర్స్ పాయింట్ చేయలేరు, ఓ డిఎస్ఓ నాకు చెప్పలేదు, లేకపోతే నాకు తెలియదు అని. తెలుసుకోవడం మీ బాధ్యత. మీరు తెలుసుకొని మీరు యాక్ట్ చేస్తే మీకు ఫ్యూచర్ లో అంతా సేఫ్ గా ప్రాపర్ గా జరుగుతుంది. మేడం, అలాగే అనాథరైజ్డ్ ఎంప్లాయ్మెంట్ చేస్తే ఫ్యూచర్ లో ఎదురయ్యే లీగల్ కాన్సిక్వెన్సెస్ ఏంటి? బిగ్గెస్ట్ లీగల్ కాన్సిక్వెన్స్ వచ్చేసి మీ వీసా స్టేటస్ టర్మినేట్ అవ్వడం. మీ F1 వీసా రివోక్ అవ్వచ్చు. అంటే మీ పాస్పోర్ట్ లో ఒక వీసా స్టాంప్ ఉంది కదా, ఆ స్టాంప్ వచ్చేసి నో లాంగర్ వ్యాలిడ్ టు ట్రావెల్ రివోక్ అయిన తర్వాత. ఒకసారి రివోక్ అయిన తర్వాత మళ్ళీ ఆ స్టాంప్ కావాలంటే చాలా కష్టం. సో ఆ వీసా రివోక్ అవ్వచ్చు, లేకపోతే మీ లీగల్ స్టేటస్ అనేది టర్మినేట్ అవ్వచ్చు, రైట్? సో మీరు యుఎస్ లో ఉండకూడదు, తిరిగి వెళ్ళిపోవాలనేది. మీకు వేరే వీసా ఆప్షన్ ఉన్నా, మీకు H1B లాటరీలో పిక్ అయినా కూడా మీ వీసా రివోక్ అయ్యి మీ స్టేటస్ టర్మినేట్ అయితే దెన్ మీరు ఆ ఇంకొక H1B వీసాకి మారడం అది కూడా కుదరదు. సో మీరు అన్ఆథరైజ్డ్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా చాలా సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. మీ వీసా స్టేటస్ వైలేట్ చేశారు అని యుఎస్ గవర్నమెంట్ కి తెలిసిందంటే, బికాస్ మీరు ఆథరైజేషన్ లేకుండా వర్క్ చేస్తే అది ఆటోమేటిక్లీ మీ
లీగల్ స్టేటస్ కి వైలేషన్. సో మీ లీగల్ స్టేటస్ వైలేట్ చేశారని యుఎస్ గవర్నమెంట్ కి తెలిస్తే దెన్ ఫ్యూచర్ లో మీరు ఏ వీసా అప్లై చేసినా కూడా దానికి కూడా కష్టం అవ్వచ్చు. పొటెన్షియలీ మీరు వేరే వీసా కూడా అప్లై చేయలేకపోవచ్చు. సో చాలా పెద్ద కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. మేడం, అలాగే వెకేషన్స్ కి ఇండియా వచ్చి రిటర్న్ యూఎస్ వెళ్ళే స్టూడెంట్స్ ఎలాంటి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలంటారు? సో మెయిన్ గా మీకు వ్యాలిడ్ I-94 ఉండాలి. మీకు లాస్ట్ మీరు ఎంటర్ అయినప్పుడు I-94 డాక్యుమెంట్ అన్నా కదా బిగినింగ్ ఆఫ్ దిస్ ఎపిసోడ్ లో. I-94 అనేది మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. సో I-94 డాక్యుమెంట్, మళ్ళీ మీ I-20 మీ కాలేజ్ ఇష్యూ చేస్తుంది. మీరు ఈ కాలేజ్ లో ఇప్పుడు చదువుతున్నారు, లేకపోతే ఈ కాలేజ్ లో చదివి మీకు చదువు అయిపోయింది, మీరు OPT లో వర్క్ చేస్తున్నారు అనేది ఆ I-20 డాక్యుమెంట్ కావాలి. మీరు ఇప్పుడు జాబ్ చేస్తున్నారంటే ఈ OPT అయినా స్టెమ్ OPT అయినా ఆ ఫిజికల్ కార్డ్ మీ దగ్గర ఉండాలి. నాకు వర్క్ ఆథరైజేషన్ ఉంది, నేను జాబ్ చేస్తున్నా అని. మీరు జాబ్ చేసేటప్పుడు ట్రావెల్ చేస్తున్నారంటే మీ ఎంప్లాయర్ నుంచి అన్ని ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉండాలి. ఎంప్లాయర్ నుంచి ఒక వెరిఫికేషన్ లెటర్ సేయింగ్ అవును ఈ పర్సన్ మా దగ్గర పనిచేస్తున్నారు, ఈ డే నుంచి స్టార్ట్ చేశారు, ఇంతవరకు 6 months గా పనిచేస్తున్నారు మాతో ఈ రోల్లో అని. అండ్ దెన్ మీకు పే వస్తుందంటే, శాలరీ వస్తుందంటే, దెన్ మీకు పాస్ట్ 6 months వర్త్ ఆఫ్ పే స్టబ్స్ కూడా, మీ పే మీ శాలరీ అంతా ప్రూఫ్ అది కూడా తీసుకెళ్ళాలి. సో మీరు I-20 I-94 ఎంప్లాయర్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్, మీకు ప్రాపర్ గా వర్క్ ఉంది, మీకు పే వస్తుంది, ఇవన్నీ చూపించాలి. ఇవి మెయిన్ డాక్యుమెంట్స్. అండ్ కొందరికి వేరే ఇష్యూస్ ఉంటే పాసిబ్లీ ప్రీవియస్ సర్వీస్ టర్మినేషన్ అలా ఏదన్నా స్పెసిఫిక్ కేస్ టు కేస్ ఇష్యూస్ ఉంటే దానికి తగినట్టు డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి. యుఎస్ ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ ఆఫీసర్ సాధారణంగా ఏ ఏ విషయాలు చెక్ చేస్తారు మేడం? మీరు జస్ట్ చదువుతున్నారంటే ఫస్ట్లీ మీరు ఎక్కడ చదువుతున్నారు అండ్ మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు అనేది. సో మీరు కాలేజ్ కాలిఫోర్నియాలో పెట్టుకొని మీరు టెక్సస్ లో ఉంటే అదొక ప్రాబ్లం అవుతుంది. సరే, మరి మీరు కాలేజ్ ఎలా కాలిఫోర్నియా వరకు ఎలా వెళ్తున్నారు, మీరు ఓన్లీ ఆన్లైన్ కాలేజా అనేది చాలా క్వశ్చన్ వస్తుంది. సో మీరు చదివేది మీరు ఉండేది ఒకే ఊరు అయితే ఇంకా సేఫ్, రైట్? సో ఆ 2 questions మెయిన్ గా అడుగుతారు. మీకు చదువు అయిపోయింది, మీరు వర్క్ చేస్తున్నారంటే దెన్ ఎంప్లాయ్మెంట్ గురించి అడుగుతారు. మీరు ఎక్కడ పని చేస్తున్నారు, ఏం పని చేస్తున్నారు, ఈ పని మీరు చదివింది ఇది, మీరు ఇప్పుడు పని చేసేది ఇది, రెండిటికి సంబంధం ఏంటి, ఓకే మీరు ఎన్ని రోజులుగా పని చేస్తున్నారు, మీకు శాలరీ వస్తుందా, ఓకే పే స్టబ్స్ చూపిండి. అలాంటి మీ జాబ్ గురించి క్వశ్చన్స్ అడుగుతారు. బేసిక్ క్వశ్చన్సే అడుగుతారు. బట్ మీరు ఆన్సర్స్ ప్రాపర్ గా ఇవ్వకుండా ఏదన్నా కొంచెం సస్పిషియస్ గా కొంచెం అటు ఇటు ఆన్సర్స్ ఇస్తే దెన్ ఇంకా డీటెయిల్డ్ గా అడుగుతారు. ఓకే మీ ఆఫీస్ లో ఎంతమంది పని చేస్తారు, మీ ఆఫీస్ పక్కన ఉండే బిల్డింగ్ ఏంటి, మీ ఆఫీస్ కి ఎదురుండే స్ట్రీట్ పేరేంటి, వాళ్ళు ఇంకా చాలా డీటెయిల్ గా క్వశ్చన్స్ అడుగుతారు. బట్ అంత కూడా మోస్ట్లీ వెళ్ళరు. బేసిక్ క్వశ్చన్స్, ఓకే ఎక్కడ పని చేస్తున్నారు, ఎన్ని రోజులుగా పని చేస్తున్నారు, ఏం మీ జాబ్ ఏంటి, మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు. బికాజ్ మళ్ళీ మీరు నా ఆఫీస్ కాలిఫోర్నియాలో ఉంది కానీ నేను టెక్సస్ లో ఉంటున్నా అంటే మళ్ళీ అదే సేమ్ క్వశ్చన్ అడుగుతారు. మీరు ఆఫీస్కి ఎలా వెళ్తారు, ఫుల్లీ రిమోటా, అసలు మీ మేనేజర్ ని మీ టీం ఎప్పుడన్నా ఇన్ పర్సన్ కలిసారా, అలాంటివన్నీ క్వశ్చన్స్ వస్తాయి. మేడం, అలాగే ట్రావెల్ చేయడానికి ముందు డిఎస్ఓ లేదా యూనివర్సిటీని కాంటాక్ట్ చేయడం ఎందుకు ఇంపార్టెంట్ అంటారు? బికాజ్ యూనివర్సిటీకి తెలియాలి దట్ మీరు ట్రావెల్ చేస్తున్నారని. మీరు ఇప్పుడు యాక్టివ్లీ కాలేజ్ లో ఉన్నారు, క్లాసెస్ ఎన్రోల్ అయి ఉన్నారంటే ప్రతి యూనివర్సిటీకి ఒక అటెండెన్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో కూడా ఇప్పుడు బ్యాచిలర్స్ చేసే వాళ్ళు అటెండెన్స్ అనేది మ్యాండటరీ. మనం క్యాజువల్ గా ఎప్పుడు మనకు కనిపిస్తే అప్పుడు క్లాస్ వెళ్ళడం, లేకపోతే ఇంట్లో కూర్చోడం అది ఒప్పుకోరు కదా. అలానే ఇక్కడ కూడా మీరు క్లాసెస్ కి రావాలి, మీరు అట్లీస్ట్ వన్స్ అ వీక్ రావాలి, లేకపోతే వన్స్ అ మంత్ రావాలి అనేది ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క రూల్ ఉంటుంది. సో ఆ యూనివర్సిటీకి ఫిజికల్ అటెండెన్స్ అనేది ఇంపార్టెంట్. సో మీరు చెప్పకుండా మీరు ఇండియాకి వెళ్ళిపోయి మళ్ళీ మేబీ అనుకుంటారు నేను జస్ట్ 1 week వెళ్ళిపోయి వస్తా అని, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎక్కడన్నా వేరే కంట్రీ వెకేషన్ 1 week వెళ్ళిపోయి వస్తా అనేది అది మీ చేతిలో లేదు. మీరు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొన్నిసార్లు స్టక్ అయిపోవచ్చు. ఆ 1 week 1 month అవ్వచ్చు, 2 months అవ్వచ్చు. సో మీరు యూనివర్సిటీకి ఏం చెప్పకుండా వాళ్ళ నుంచి పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళిపోయి అక్కడ స్టక్ అయిపోయినారంటే పొటెన్షియలీ ఆ యూనివర్సిటీ మిమ్మల్ని సస్పెండ్ చేయొచ్చు. అండ్ మీరు ఇంకా క్లాసెస్ కి రావట్లేదు, మీరు కంట్రీలోనే లేరు అనేసి సస్పెన్షన్ ఇష్యూ చేస్తే దెన్ మీ వీసా స్టేటస్ టర్మినేట్ అయిపోతుంది, మీ వీసా రివోక్ అవ్వచ్చు. సో చాలా పెద్ద కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. మీరు బయట వెళ్లే ముందర మీ యూనివర్సిటీకి చెప్పండి, మీ డిఎస్ఓకి చెప్పండి, మీరు జాబ్ చేస్తుంటే మీ ఎంప్లాయర్ కూడా చెప్పండి. ఓకే, అలాగే అకాడమిక్ పెర్ఫార్మెన్స్ అనేది వీసా స్టేటస్ పై ఏమైనా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందా? ఎస్, డైరెక్ట్ గా కాదు బట్ ఇండైరెక్ట్ గా. బికాజ్ అకాడమిక్ పర్ఫార్మెన్స్
బ్యాడ్ గా ఉంటే, అంటే మీ జీపీఏ చాలా తక్కువగా పడిపోతే, మీరు క్లాసెస్ అన్ని ఫెయిల్ అవుతుంటే, దెన్ మోస్ట్లీ యూనివర్సిటీ ఈదర్ సస్పెన్షన్ ఆర్ సెవిస్ టర్మినేషన్ చేయొచ్చు. సో అలా అయిన తర్వాత వాళ్ళు కొన్ని సిచ్యువేషన్స్ లో ఇండియాలో ఏ కాన్సులేట్ లో, ఏ ఎంబసీలో అయితే మీ వీసా ఇష్యూ చేశారో వాళ్ళకి నోటిఫై చేయొచ్చు దట్ ఈ పర్సన్ మా యూనివర్సిటీలో ఇంకా చదవట్లేదు, మేము సెవిస్ టర్మినేట్ చేసేసామని. సో వాళ్ళు నోటిఫై చేయొచ్చు, చేయకపోవచ్చు. చేస్తే దెన్ మీ ఏ కాన్సులేట్ అయితే స్టూడెంట్ వీసా ఇష్యూ చేశారో వాళ్ళు వీసా రివోక్ చేయొచ్చు. బట్ కొన్ని సిచ్యువేషన్స్ లో అవ్వచ్చు, కొన్ని సిచ్యువేషన్స్ లో అవ్వకపోవచ్చు. బట్ మీరు జనరల్లీ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ అనేది యూ షుడ్ మెయింటైన్ ఇట్. మీ జీపీఏ హైగా పెట్టుకొని క్లాసెస్ అన్ని పాస్ అవడం అది చాలా పెద్ద ప్రయారిటీ. లేకపోతే మీ లీగల్ స్టేటస్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. యుఎస్ లో చదవాలనుకున్న స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి మీరు ఇచ్చే ఫైనల్ మెసేజ్ ఏంటి? ఫైనల్ మెసేజ్ ఏంటంటే, స్టూడెంట్స్ ఇంకా రావచ్చు, ఆ పాత్వే క్లోజ్ అయిపోలేదు, కొంచెం డిఫికల్ట్ అయింది, మోర్ డైరెక్షన్ ఉండాలి. బట్ ఈ చేంజెస్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి, ఇదేం కొత్తది కాదు. ఈ స్పెసిఫిక్ చేంజ్ కొత్తది, బట్ పాస్ట్ 10 years లో చూస్తే పాస్ట్ 10 years ముందర ఉండేది ఇప్పుడు జరిగేది చాలా డిఫరెంట్. సో చేంజెస్ వస్తూ ఉంటాయి. బట్ మీరు అన్ని తెలుసుకొని దానికి తగినట్టు మీరు ప్రాపర్ గా వీసా ఇంటర్వ్యూకి ప్రిపేర్డ్ గా వెళ్ళడం, మీ ఎక్స్పెక్టేషన్ కూడా సెట్ చేసుకోవడం దట్ ఓకే, నేను చదివిన తర్వాత మేబీ జాబ్ రావచ్చు, రాకపోవచ్చు, రాకపోతే ఐ రెడీ టు కమ్ బ్యాక్, రైట్? సో అలాంటి డిసిషన్స్ మీరు ముందరే ఆలోచించి చాలా వెల్ ప్లాన్డ్ అండ్ వెల్ థాట్ అవుట్ డిసిషన్ తీసుకోండి. ఇదేంటి, ఇది జస్ట్ ఒక స్పాంటేనియస్, ఓకే నాకు నెక్స్ట్ ఏం చేయాలో తెలీదు సో ఇంకా మాస్టర్స్ కోసం వెళ్తా అనేది ఐ డోంట్ థింక్ దట్స్ ఎనీ లాంగర్ అన్ ఆప్షన్. సో పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా అసలు ఒక స్టూడెంట్ ని ఇక్కడ ఇంత దూరం పంపించి ఇంత ఖర్చు పెట్టి మనం చదివిస్తున్నాము, దానికి ఇస్ ఇట్ వర్త్ ఇట్, రైట్? వాళ్ళ ఫ్యూచర్ నిజంగానే ఎలా బెటర్ అవుతుంది అనేది మీరిద్దరూ ఆలోచించండి. ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోండి. అండ్ తీసుకొని వస్తే డెఫినెట్లీ మీ ఫ్యూచర్ బాగుంటుంది. బట్ జస్ట్ తెలుసుకోండి. అది నేను ఫైనల్ పీస్ ఆఫ్ అడ్వైస్ ఇచ్చేది. రైట్. థ్యాంక్ యూ సాయిమిత్ర రెడ్డి గారు. మా ఆడియన్స్తో ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఇది వాటి ఇమిగ్రేషన్ టాక్ షో.